హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే ఇలాంటి వైట్ ప్లాస్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో ఎంత వెతికినా కనిపించదనమాట. చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అంత శ్రమ పడకుండా చాలా ఈజీగా ఈ విధంగా అయితే గుర్తుపట్టేసేయండి. ఏం లేదండి, ఆ వైట్ ప్లాస్టర్ పైన ఈ విధంగా కొద్దిగా పౌడర్ని అయితే చల్లండి. ఏదైనా సరే ఇలా కొద్దిగా పౌడర్ని చల్లామంటే అది స్టార్టింగ్ పాయింట్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు మనకి ఎక్కడ ఉంది అనేది ఈజీగా గుర్తుపట్టేయచ్చు. మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక్కోసారి అర్జెంటుగా కావాల్సినప్పుడు వెతకాలంటే చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఇలా ఈజీగా దొరికేస్తుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎంత కావాలన్నా అంత వాడుకోవచ్చు అనమాట. అలాగే మనం ఎప్పుడైనా సరే మనకి కనిపించినప్పుడు ఇలా కొద్దిగా పౌడర్ని అయితే వేసేసేయండి. ఏ పౌడర్ అయినా పర్లేదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా. మనం ఇవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము, మనం శారీ కానీ డ్రెస్సెస్ కానీ తెచ్చుకున్నప్పుడు. కానీ ఇలా అయితే మర్చి చూడండి, ఇంకా మీరే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ అయితే సగానికి ఇలా మడవండి. మర్చిన తర్వాత ఇలా సగానికి మధ్యలో అటు ఇటు కట్ చేయండి. మనం బుక్లకి అట్టలేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసి ఇప్పుడైతే దీన్ని ఇలా మర్చండి అటు ఇటు. తర్వాత దీన్ని ఇలా అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. స్వీట్ బాక్స్ మాదిరి రెడీ అయిపోతుంది ఇలా కనుక ఫోల్డ్ చేసామంటే. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అందంగా ఉంది కదా. ఈ విధంగా అయితే ఇలా మర్చండి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు కానీ లేదు అని అంటే మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ పైనైనా సరే ఈ విధంగా పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయన్నమాట. మనం ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది తీసుకొని వెళ్ళడానికి. ఇలా మనకి పౌడరు, దువ్వెనలు, అలాగే స్టిక్కర్స్, తిలకము, నెయిల్ పాలిష్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. అలాగే ఇలా మర్చామంటే ఇంకా అసలు ఓపెన్ కాదనమాట. ఎక్కడ చుట్టూరా కూడా చూడండి, ఎక్కడ గ్యాప్ అనేది లేదు. ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే క్యారీ చేయొచ్చు అనమాట. చూడండి చాలా చక్కగా ఉంది. అలాగే దీనికోసం సపరేట్గా మనం డబ్బాలు అవి ఇవి కొంటూ ఉంటామన్నమాట, ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి. అలా కాకుండా ఇలా పెట్టేసుకోండి, మనకి డబ్బులు సేవ్ అవుతాయి. అలాగే ఈ పడేసేదాన్ని కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఆనియన్స్తో ఇలా కనుక చేసామంటే చెవు నొప్పిని అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఆనియన్స్ చెవు నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. ఇలా అయితే చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఆనియన్ అయితే ఇలా కట్ చేసేసేయండి, పైన పొట్టు తీసేసేయండి. తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేయండి. ఇలా స్లైసెస్గా కట్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెంని అయితే వేడి చేయాలన్నమాట. ఇలా మనము స్టవ్ పైన పెన్నెం పెట్టి, ఏ పెన్నెమైనా పర్లేదు, పెన్నాన్ని పెట్టి వేడి చేయండి. ఇలా వేడి చేసిన తర్వాత ఈ స్లైసెస్ని అయితే ఈ విధంగా ఇలా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇవి లైట్గా వేడెక్కాలన్నమాట. మనం ఎంత వేడిని భరించగలమో అంత వేడెక్కితే సరిపోతుంది. ఇలా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా విక్స్ కానీ లేదంటే జెండు బాము కానీ, చిన్నపిల్లలకైతే చిన్నపిల్లల విక్స్ని అయితే అప్లై చేయండి. చెవు నొప్పి ఎక్కువగా వచ్చి భరించలేనప్పుడు ఇలా కనుక చేసామంటే మనకి వెంటనే రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు అయితే జెండు బామును అయితే అప్లై చేసుకోండి. ఇలా ఆనియన్ పైన అప్లై చేసామంటే ఇది గోరువెచ్చగా ఉంటుంది. తర్వాత దీన్ని చెవు పక్కన, మనకి చెవు నొప్పి ఉన్నప్పుడు చెవు పక్కన, చెవు దగ్గర ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే ఆ నొప్పిని అంతా ఇది లాగేస్తుందనమాట. చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు అయితే జెండు బామ్ను పెట్టేసేయండి. ఇలా వేడి చేయడం వల్ల అది మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకుంటూ మళ్ళీ అది చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేడి చేసేసి పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం బిర్యానీ కానీ ఏదైనా మనం కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా. మనం వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ ఇలా అయితే చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడతాయి. మనం వేస్ట్గా పడేసే వాటిని కూడా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలు వాడడం మంచిది కాదు, కానీ మనం అప్పుడప్పుడు ఇలా వాడచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఈ మూతకి ఇలా అక్కడక్కడ చాకును వేడి చేసేసి ఇలా స్పూన్లు పట్టేలాగా హోల్స్ మాదిరి పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇప్పుడైతే దీంట్లో స్పూన్లు, ఫోర్కులు పెట్టేసేయండి.
పెట్టేసుకున్నామంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో, అసలు పడిపోదు. అలాగే మళ్ళీ మనం కొత్తది కొనాల్సిన అవసరం ఉన్నదన్నమాట. స్పూన్లకు, చిన్న చిన్న ఇలాంటి ఫోర్క్స్కు, అలాగే చిన్న చిన్న చెక్క గరిటెలకు కూడా ఇది వాడుకోవచ్చు అనమాట. మనం సపరేట్గా దీనికోసం మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు. ఇది పాతగా అయిన తర్వాత మళ్ళీ పడేసామంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయలను అయితే ఒలుస్తూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలని ఎప్పుడైనా సరే పప్పుకు కానీ కూరల్లో కానీ తాలింపు వేసేటప్పుడు మనం డైరెక్ట్గా వేసేసామంటే చిడతాయన్నమాట. అలాగే పొట్టు తీయాలంటే పొట్టు తీయడానికి టైం పడుతుంది అనుకుంటూ ఉంటారు. ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఇలా మనం డైరెక్ట్గా వేయకుండా ఇలా మధ్యలో ఇలా చాక్తో కట్ చేసినట్లుగా అన్నామంటే మనకి అది చిట్లకుండా ఉంటుంది మనం తాలింపు వేసేటప్పుడు. అలాగే ఇలా ఘాటు పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా మనకి తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్లోకి వస్తుంది. కాబట్టి మనకి పప్పుకు తాలింపు పెట్టినా కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, మనకి చిట్లకుండా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయను పొట్టు కూడా ఈజీగా వలవచ్చు అనమాట. చూడండి ఒక్క దాంతో 3 బెనిఫిట్స్ అనమాట. పొట్టు వచ్చేస్తుంది, అలాగే మంచి స్మెల్ ఉంటుంది, అలాగే చిట్లకుండా ఉంటుందన్నమాట. వెల్లుల్లిని వలిసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా అయిపోయినవి మనకి ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్లు కానీ అవి ఇవి ఉంటాయి కదా, వ్యాజ్లిన్ కానీ డేట్ అయిపోయినవి, అవి మనం పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి మనము డోర్సు ఒక్కొక్కసారి మనకి అవి శబ్దం వస్తూ ఉంటాయి, వేసినప్పుడు తీసినప్పుడు కిరికిరి అని శబ్దం వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న ఎవరైనా సరే మనకి పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు నిద్రపోతున్నారు అనుకోండి, ఈ తలుపు శబ్దం ఎక్కువగా వస్తూ ఉంటే పిల్లలు లేస్తారనమాట. అలా కాకుండా ఇలా మనకి డేట్ అయిపోయిన ఈ వ్యాజ్లిన్ కానీ లేదంటే క్రీమ్ను కానీ మాయిశ్చరైజర్ని కానీ ఏదైనా సరే ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి అవి స్మూత్గా అయిపోతాయి అన్నమాట. నాని ఆయిల్ని కూడా అప్లై చేయొచ్చు, కానీ ఆయిల్ కారిందంటే కాళ్ళు జారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మాయిశ్చరైజర్ క్రీమ్లను అప్లై చేయండి. ఇలా మనకి డోర్కి అలాగే మనకి గడియల దగ్గర అప్లై చేయడం వల్ల కూడా రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే మనం ఇవి డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా కనుక వాడుకున్నామంటే మనకి డేట్ అయిపోయినా కూడా మళ్ళీ యూజ్ చేసుకున్నట్లుగా ఉంటుంది, మనకి మనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కత్తెరని అయితే వాడుతూ ఉంటాం కదా. కత్తెర కొన్ని రోజులు వాడిన తర్వాత షార్ప్నెస్ తగ్గిపోయి మొద్దు బారిపోతూ ఉంటుంది. మన కిచెన్లో పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, సరుకుల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేయడానికి వాడుతూ ఉంటాం కదా. మరి మొద్దు బారినప్పుడు మనము ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ఉండే ఇలాంటివి ఏదైనా స్క్రూ డ్రైవర్లు అవి ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసినట్లుగా చాకుతోటి అనండి. ఇలా అన్నామంటే మనకి సిజర్స్ కూడా మనకి షార్ప్గా అయిపోతాయి. మనకి సపరేట్గా దీన్ని మళ్ళీ మనం సానే పట్టించాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు విసుగు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫాస్ట్గా కట్ అయినాయంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఒక గిన్నెనైతే తీసుకోండి, చిన్న గిన్నె. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేయండి. అలాగే కొన్ని పాలు, పచ్చి పాలు కాంచకుండా ఉంటాయి కదా, ఆ పాలనైతే వేయండి. వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో ఏదైనా కాటన్ ఉంటుంది కదా, కాటన్ అయితే తీసుకోండి. మనకి పాలు అనేది మన స్కిన్ను చాలా గ్లోగా చేస్తుంది, మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, మన స్కిన్ అనేది అందంగా అలాగే స్మూత్గా ఉంచుతుంది అనమాట. ఇలా పాలు పంచదార కలిపి చేసామంటే పంచదార వల్ల మనము ఇలా మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. ఇలా అన్నప్పుడు అది పంచదార అనేది మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. అలాగే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది, మన స్కిన్ గ్లోను పెంచుతుంది. అలాగే మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంచేలా చేస్తుంది అనమాట, పాలు కానీ షుగర్ కానీ. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. నేను ఫేస్కు చూపెట్టడానికి కాదు అనేసి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతానికి ఇలా అయితే మీకు హ్యాండ్స్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా మనం అప్లై చేసేసుకొని ఇది బాగా ఆరేంత వరకు ఉండండి. బాగా ఆరిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇలా చేసుకున్నామంటే ఇది ఫేస్కనే కాదు హ్యాండ్స్కు ఇలా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. మన స్కిన్ను మరింత అందంగా చేస్తుంది ఈ పాలు అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. కుక్కర్ మూతకి ఇలా గ్యాస్ కట్ అయితే ఉంటుంది కదా,
అది ఒక్కొక్కసారి సాగిపోతూ ఉంటుంది. అది సాగిపోయినప్పుడు మనం కుక్కర్కి పెట్టేసామంటే అది విజిల్ అనేది సరిగ్గా రాదనమాట. అది లూజ్గా ఉండడం వల్ల గ్యాస్ అనేది బయటికి వస్తూ ఉంటుంది, లీక్ అయిపోతూ ఉంటుంది, మనకి గ్యాస్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ప్రెజర్ బయటికి రాకపోతే కూడా మనకి ఇబ్బంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, ఆ గ్యాస్ కట్కి ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి అయితే అప్లై చేయండి. అప్లై చేసేసి మనం ఈ కుక్కర్ మూతకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే అది వేడవ్వడం వల్ల అది గోధుమ పిండి అనేది దానికి స్టిక్ అయిపోతుంది అనమాట. స్టిక్ అయిపోయి ఆ గ్యాస్ కట్ అనేది టైట్గా అయిపోతుంది, మనకి లూజ్గా లేకుండా టైట్గా అయిపోతుంది అనమాట. మనం మూత పెట్టినప్పుడు టైట్గా ఉంటుంది కాబట్టి ప్రెషర్ అనేది బాగా వస్తుంది, మనకి గ్యాస్ బయటికి రావడము, లీక్ కావడం అలాంటిది జరగకుండా ఉంటుంది. మళ్ళీ కొత్తది కొనేంత వరకు ఇలా అయితే వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము గ్యాస్ స్టవ్ను ఇలా రోజు వాడుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కసారి మంట అనేది ఎర్రగా వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకి కార్బన్ అంతా దాంట్లో లీక్ అయిపోయి కార్బన్ అంతా దానికి అంటుకొని అందుకోసమని మంట అలా వస్తూ ఉంటుందన్నమాట. మనకి ఎక్కడెక్కడైతే మంట ఎర్రగా వస్తుందో లేదంటే మొత్తం వచ్చేస్తూ ఉందా ఇలా అయితే చెయ్యండి. ఆ గ్యాస్ స్టవ్ బర్నర్కి ఈ విధంగా ఇలా స్టిక్కర్స్ని అయితే మనము నుదుటిన పెట్టుకునే స్టిక్కర్స్ని ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే మనకైతే అద్భుతం అయితే జరుగుతుందన్నమాట. చూడండి మీరే, ఇలా పెట్టేసిన తర్వాత మనమైతే వెలిగించాలన్నమాట. ఇలా అన్ని స్టిక్కర్స్ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే మనకి స్టిక్కర్లు వేస్ట్ అయినా పర్లేదు, కానీ మనకి గ్యాస్ అనేది రిపేర్ రాదనమాట. స్టిక్కర్స్ ప్యాకెట్ ఎంత అవుతుందండి, 5 రూపీస్ అయితే వచ్చేస్తుంది. ఇలా మనము పెట్టేసి తర్వాత ఇలా వెలిగించేసేయండి. మనకి ఇలా వెలిగించడం వల్ల ఆ స్టిక్కర్స్కి ఉండే గమ్ అనేది ఆ కార్బన్ అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట. అలాగే ఆ గమ్ము వల్ల కార్బన్ అంతా పోయి మనకి నీట్గా అయిపోతాయి. బర్నర్స్ కూడా నీట్గా ఇలా మనకి హోల్స్ అనేది ఎక్కడైనా బ్లాక్ అయిపోయినా కూడా నీట్గా అయిపోతాయి అన్నమాట. తర్వాత దీన్ని ఇలా తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఆ స్టిక్కర్స్ని అయితే అన్నిటినీ ఇలా తీసేసేయండి. చూడండి, ఇప్పుడైతే ఇవి కాలిపోయి ఉంటాయి అన్నమాట. గమ్ము అనేది ఏమీ ఉండదు, గమ్ము అనేది ఇలా నార్మల్గా అయిపోతాయి అన్నమాట స్టిక్కర్స్. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా మీకు బర్నర్ అనేది ఎర్రగా మంట రావడము, అలాగే మసి కావడము డేక్షలకి అలాంటిది జరగకుండా ఉంటుందన్నమాట. చాలాసార్లు మనకి డేక్షలకు స్టవ్ పైన పెట్టినప్పుడు డేక్షలకు అంతా మసి మాదిరి అవుతూ ఉంటుంది కదా, అలా కూడా జరగదన్నమాట ఇలా కనుక చేసామంటే. అలాగే స్టవ్ మంట ఎర్రగా వచ్చినప్పుడు మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు ఇలా చూడండి, వెలిగించామంటే కొద్దిసేపటికి ఆ మంట ఎర్రగా పోయి ఇలా బ్లూగా వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనము ఉజాలతో బట్టలకు పెడుతూ ఉంటాం కదా ఉజాలని, మరి బట్టలు కాకుండా ఇలా కూడా వాడచ్చని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న గిన్నెను కానీ ఇలా ఒక బౌల్ని కానీ తీసేసుకోండి. తర్వాత కాటన్ అయితే తీసుకొని ఈ కాటన్ పైన కొద్దిగా ఇలా ఉజాలను అయితే వేయండి. ఇలా ఉజాలను వేసామంటే ఇప్పుడైతే అద్భుతాన్ని అయితే చేస్తుంది ఈ ఉజాల. బట్టలకు పెట్టే ఉజాల అద్భుతం ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, అద్భుతమే చేస్తుంది. చాలామంది సైన్ పెట్టడానికి రాని వాళ్ళ దగ్గర మనం ఇలా సిగ్నేచర్ తీసుకుంటూ ఉంటాం కదా. లేదు అని అంటే మనమైనా ఒక్కోసారి ఎక్కడైనా తమ్ము వేయాలన్నప్పుడు, తమ్ము వేసేది లేనప్పుడు ఇలా మనం ఉజాలని కాటన్ పైన వేసేసి ఇలా మనం దానిపైన ప్రెస్ చేసి ఇలా తమ్ము వేసామంటే చూడండి ఎంత బాగా పడుతుందో. మనకి అప్పటికప్పుడు కావాలి అర్జెంటుగా అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేసేసామంటే మనకి సరిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇవి ఒక చిన్న రోల్ అయితే తీసుకోండి. తర్వాత 2 లవంగాలను అయితే తీసుకోండి. తర్వాత ఒక వెల్లుల్లిపాయను 1 కానీ 2 కానీ, లావుదైతే 1 వేయండి, లేదంటే 2 వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా మెత్తగా దంచండి. అలాగే ఇది కొద్దిగా మెత్తగా మెదిగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని అయితే వేయండి. అలాగే కొద్దిగా చిటికెడంతా పసుపును కూడా వేయాలన్నమాట. ఇవి 4 కలిసి అద్భుతాన్ని అయితే చేస్తాయి. చాలామందికి పంటి నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పంటి నొప్పి అనేది అసలు ఎవరికి చెప్పలేనిది, భరించలేనిదండి. ఎవరికి చెప్పినా మనకి పంటి నొప్పే కదా అనుకుంటారు, కానీ ఆ నొప్పి భరించే వాళ్ళకే తెలుస్తుంది. అంత విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు నైట్ టైము అలా వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు మనకి ఏ మందులు దొరకవు కదా. అలాంటప్పుడు ఇలా మనము కొద్దిగా ఉప్పు, పసుపు, లవంగాలు, వెల్లుల్లిపాయను దంచేసి ఈ విధంగా ఇలా బాల్ మాదిరి చేసేసుకొని మనకి పంటి నొప్పి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో కనుక పెట్టేసామంటే పంటి నొప్పిని అంతా లాగేస్తుంది అనమాట. వెంటనే రిలీఫ్ అయితే ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది.
ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం సింక్ను రోజు కడిగినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా కనుక చేసామంటే నీట్గా ఉంటుంది. అలాగే మనం రోజు గిన్నెలు కడిగి కూడా అది అంతా పేరుకొని పోతుందన్నమాట, పాకురు మాదిరి. అలా కాకుండా ఉండాలి, అలాగే సింకులో బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా పసుపునైతే చల్లండి. ఇలా పసుపును చల్లేసేసి ఇలా బాగా మనకి ఇలా రుద్దాలన్నమాట. బ్రష్తో కానీ వైపర్తో కానీ రుద్దేసేయండి. రుద్దిన తర్వాత వెంటనే నీళ్లు చల్లేయకుండా మళ్ళీ ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ అలానే వదిలేసేయండి. ఈ పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి ఏదైనా క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుందన్నమాట పసుపు వేయడం వల్ల. ఇలా వేసేసి తర్వాత నీట్గా రుద్దేసేసి తర్వాత ఇలా వాటర్తో కడిగేసేయండి. ఇంకా అంతేనండి, మనకి సింక్ అనేది నీట్గా అయిపోతుందన్నమాట. అలాగే మనకి సింకులో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ లేకుండా ఉంటుంది. మనం సింకులో గిన్నెలు, టీ గ్లాసులు, స్పూన్లు అవన్నీ వేస్తూ ఉంటాం కదా, ఏమీ లేకుండా మనకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగునైతే వాడుతూ ఉంటాము, ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ అలా. మనము పెరుగును ఒక్కసారి కదిలించామంటే ఇలా వాటర్ అనేది వచ్చేస్తాయన్నమాట. మరి వాటర్ వచ్చినప్పుడు మనం పెరుగును గట్టిగా కావాలి అంటే ఇలా అయితే చేయండి. ఏం లేదండి, పెరుగునైతే తీసుకొని ఇలా టీ ఫిల్టర్లో ఇలా వేసేసేయండి. ఇంకా అంతేనండి, ఇలా టీ ఫిల్టర్లో వేయడం వల్ల ఆ వాటర్ అనేది మొత్తం కిందికి కారిపోతాయి. ఓన్లీ గడ్డ పెరుగు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ విధంగా కనుక చేసామంటే ఇలా మనకి వాటర్ అన్నీ ఇలా వచ్చేస్తాయి, పెరుగు మాత్రం మిగులుతుందనమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా చూడండి పెరుగు అయితే గట్టిగా ఉంటుందన్నమాట. మనకి పెరుగు అనేది గట్టిగా ఉండడం వల్ల మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా బాగుంటుంది. అలాగే మనం చికెన్ పకోడకు అలాంటప్పుడు కలిపేటప్పుడు కూడా పెరుగు గట్టిగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని పెట్టుకుంటాం కదా, అది ఒక 2-3 రోజుల తర్వాత సగం పోయి సగం అలానే ఉంటుంది. మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనము మన ఇంట్లో ఇప్పుడు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నెయిల్ పాలిష్ తోటి ఇలా కొద్దిగా ఆ నెయిల్ పాలిష్ పైన అప్లై చేయండి. అంటే మన నెయిల్కు ఉండే దానిపైన అప్లై చేసేసి వెంటనే ఇలా రుద్దేసేయండి. ఇలా వెంటనే రుద్దడం వల్ల పాత నెయిల్ పాలిష్ కూడా వచ్చేస్తుంది అనమాట. కొత్త దాంతో పాటు పాతది కూడా వచ్చేస్తుంది. మనకి కొద్దిగా వేస్ట్ అయిపోతుంది, కానీ మనం దాన్ని క్లీన్ చేసేసుకోవాలన్నప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ లేనప్పుడు ఇలా చేసామంటే మనకి నీట్గా పోతుందన్నమాట. తర్వాత మీకు నచ్చిన ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ని కనుక ట్రై చేసామంటే మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేకపోయినా అప్పటికప్పుడు మనం నెయిల్స్ని మళ్ళీ ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. తప్పకుండా ఒకసారి అయితే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం బిస్కెట్లు అయితే ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అలానే పెట్టేసామంటే తొందరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడైతే ఇంకా మరి చలికాలం స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా వర్షాకాలం అయిపోయి మరి తొందరగా మెత్తబడినాయనుకోండి మనం తినాలన్నా కూడా తినలేము. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఏం లేదండి, ఇలా ఒక డబ్బాలో బిస్కెట్లను అయితే వేయండి. బిస్కెట్లను వేసేసి దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ అయితే వేయండి. షుగర్ వేసి పెట్టడం వల్ల మనకు బిస్కెట్లు అనేది మెత్తబడకుండా అలాగే క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా ఉంటాయి. మనకి ఇలా బిస్కెట్లలో షుగర్ వేసి పెట్టడం వల్ల మనకి స్మెల్ కూడా రావన్నమాట. ఎక్కువ రోజులున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. మన దగ్గర ఇలాంటి పాత బ్యాంగిల్స్ ఉంటే చాలండి, ఇంకా మనకి అంట్ల స్టాండ్తో పనే లేదు. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి గాజులు మనకి మెటల్ గాజులు ఉన్నాయంటే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర నార్మల్ గాజులు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఇలా గాజులను అయితే ఈ విధంగా తీసేసుకోండి. మీకు ఎన్ని గాజులు కావలిస్తే అన్ని గాజులను తీసుకొని ఆ గాజులకి ఈ విధంగా ప్లాస్టర్ని అయితే వేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లాస్టర్ వేసేసామంటే ఇవైతే అద్భుతాన్ని అయితే చేస్తాయి. ఏంటి ఆ అద్భుతం అనేది కూడా చూసేసేయండి. ఇలా ఒకదానికొకటిని అతికిచ్చేసేయండి. ఇలా మీకు ఎన్ని గాజులు కావలిస్తే అన్ని గాజులను అయితే అతికిచ్చేసేయండి. లేదు అని అంటే సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మనం ఎప్పుడైనా గాజులకు సైడ్కి వేసుకోవడానికి తెచ్చుకుంటాము, అవి కలర్ పోయి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటివి కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా అతికిచ్చేసుకోండి ఒకదానికొకటి. ఇలా మీరు గాజువైనా సరే, లేదంటే మెటల్ గాజులైనా సరే, లేదంటే సైడ్ గాజులు ఉంటాయి కదా అవైనా సరే, ఇలా అతికిచ్చేసుకున్నామంటే చాలా బాగా పనికొస్తుంది మనకి. ఇలా అతికిచ్చేసుకోండి. అతికించిన తర్వాత ఇప్పుడైతే చూడండి
ఇలా మనము అన్ని ప్లాస్టర్లను అయితే అంతా మనకి ఎన్ని గాజులు కావాలనో అన్ని గాజులకు ఇలా ప్లాస్టర్ని అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే ఇంకా మనకి అద్భుతాన్ని అయితే చేస్తుందన్నమాట. చూడండి ఇలా మీకు ఎన్ని కావాలిస్తే అన్ని గాజులు అయితే వేసుకోండి. మన ఇంట్లో అండర్స్టాండ్ ఉన్నా కూడా మనము అన్నీ పెట్టలేము. స్పూన్లు, గరిటెలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా. కొన్ని పెద్దగా ఉండే వాటిని పెట్టలేము. స్టాండ్ నిండా అవే అయిపోతాయని మనము పక్కన పెట్టేస్తూ ఉంటాం అన్నమాట సెల్ఫుల్లో. అలా మనకి సెల్ఫులు తక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇది మనం ఎలా వాడుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇంకొక 2 గాజులకు కూడా ఇలానే వేసేసుకోండి. ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వేసుకున్న దాన్ని మనకి కిచెన్లో ఎక్కడైతే మనకి వీలుగా ఉంటుందో, ఎక్కడైతే మనకి కంఫర్ట్గా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే తగిలించుకోండి. ఇలా తగిలించుకున్నామంటే ఇంకా చూడండి, టీ ఫిల్టర్లు, అలాగే జ్యూస్ వడగట్టే జల్లెళ్ళు ఇలా తగిలించుకోవచ్చు అనమాట. అలాగే మనం ఓవెన్లో వాడే గరిటెలు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. మనము ప్రతి ఒక్కటి అంట్ల స్టాండ్లో పెట్టుకోవాలంటే సరిపోదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి, చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అందంగా ఉంది కదా. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి సెల్ఫులు తక్కువగా ఉన్న అంట్ల స్టాండ్లో ప్లేస్ లేకపోయినా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనము ఇలా గాజుల్ని ఎక్కడైనా హాల్లో ఒక చోట తగిలించుకున్నామంటే మనకి కీస్ ఉండే చోట మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా స్పెర్స్ను కూడా మనం తీసుకొని వెళ్ళడానికి గుర్తుకొస్తుంది అనమాట. మనం మర్చిపోకుండా దోమలు కళ్ళుల్లో అలా పడకుండా కూడా మనం స్పెర్స్ను వాడచ్చు అనమాట. మనకి గుర్తుకొస్తుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.